భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సర్కిల్ పరిధిలో 8 ద్విచక్ర వాహనాలను దొంగిలించిన దొంగను అరెస్టు చేసినట్లు అశ్వారావుపేట పోలీసులు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం రోడ్ నుండి అశ్వారావుపేట వస్తుండగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో ద్విచక్ర వాహనాలు తానే దొంగిలించానని ఒప్పుకున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మొరం పున్నయ్యపై ఇప్పటికే 69 కేసులు నమోదయ్యాయని సిఐ కరుణాకర్ తెలిపారు. నిందితుడి నుండి 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈరోజు ఉదయం 8:30 గంటలకు మన అశ్వారావుపేట ఎస్ఐ గారు మా క్రైమ్ సిబ్బంది అయిన నాగేందర్ హెడ్ కానిస్టేబుల్, అదే రకంగా వెంకటేశ్వరరావు కానిస్టేబుల్, వాళ్ళ సిబ్బంది అందరు కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా జంగారెడ్డిగూడెం రూట్ నుంచి మారం పునయ్య, తండ్రి పేరు వెంకన్న, 49 సంవత్సరాలు ఉంటుంది ఇతను దేవరపల్లి గ్రామం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇతను బండిపై సస్పిషియస్ వస్తూ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొని అతని వద్ద ఒక బండిని గుర్తించడం జరిగింది. ఆ బండి అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రీసెంట్గా దొంగతనం చేయడం జరిగింది. ఆ బండిని గుర్తించి అతన్ని ఇంట్రాగేషన్ చేయగా పంచనామా నిర్వహిస్తే అతను 8 కేసులు 8 బండ్లు దొంగతనం చేసినట్టుగా అంగీకరించాడు. అందులో హెచ్ఎఫ్ డీలక్స్, ఒకటి చాగల్లు పోలీస్ స్టేషన్, ఇంకోటి ద్వారక నిల్వల పోలీస్ స్టేషన్ టీవీఎస్ ఎక్సెల్, హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇంకోటి హీరో హోండా మ్యాక్స్లో స్కూటీ కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇంకోటి టీవీఎస్ ఎక్సెల్ తడికలపూడి పోలీస్ స్టేషన్, బజాజ్ ప్లాటినా బండి టీ నరసాపురం పోలీస్ స్టేషన్, హోండా యూనికాను అశ్వారావుపేట